సూపర్ ఉంది సూపర్. వేసుకోవడానికి నేను ఇలా మూకుట్లో నూనె హీట్ చేసుకుంటున్నాను. పట్టుదలతో చేస్తే సమతం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాగా. చూసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమ్మా. ఏం చేస్తున్నావు పండు? నేనమ్మా ఎగ్ బజ్జీ చేస్తానమ్మా. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో? ముందుగా 5 గుడ్లను తీసుకోవాలి. ఇలాగా నీటిలో మునిగేంత వరకు గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని. ఎన్ని తీసుకున్నావు? నేనైతే 5 గుడ్లను తీసుకున్నాను. ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా ఉడుకుతాయి అన్నమాట, బాగా వస్తాయి. పండు అయితే ఎగ్ బజ్జీలోకి ఏమేమి కావాలో చెప్పు మరి. ముందుగా శనగపిండి, ఉప్పు, కారం, కొంచెం వాము, కొంచెం సోడా, వంట సోడా, కొంచెం బియ్యం పిండి, దాంట్లో వేసుకోవడానికి కొంచెం వాటర్. అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తావా? చేసేస్తానమ్మా. చెయ్యి. ముందుగా మనకు కావాల్సినంత శనగపిండిని నేనైతే ఫ్రీగా ఉండడానికి పెద్ద బౌల్ని తీసుకున్నానమ్మా. నేనైతే నాకు ఎంత అవసరమో నేను ఎంత పిండిని వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో ఎన్ని గుడ్లతో మీరు వేసుకుంటారో మీ క్వాంటిటీని మీరు చూసుకుని వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం సాల్ట్ని అయితే వేసుకోవాలి, తగినంత సాల్ట్ని మనమైతే వేసుకుంటాము. నెక్స్ట్ కొంచెం కారం. ఇది ఇంట్లో తయారు చేసిన కారం అండి, మీరు బయట అయినా తీసుకోవచ్చు, అవైలబుల్గా ఉంటుంది కారం అయినా. కొంచెం వామ్ వేసుకుందామండి. చిటికెడు పసుపుని అయితే వేసుకుంటున్నానండి ఫుడ్ కలర్ కోసం. అమ్మా కొంచెం ఇందులో వంట సోడాని అయితే వేసుకుంటున్నానమ్మా. అమ్మా కొంచెం క్రిస్పీ రావడానికి ఇదొక మంచి టిప్. కొంచెం బియ్యం పిండిని వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మనం చేసుకొని. అమ్మ ఇప్పటి వరకు మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ బాగా పిండిలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు, కారం అవన్నీ కలవాలన్నమాట. వాము, మనం వేసిన ఐటమ్స్ అన్నీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనకు తగినన్ని వాటర్ పోసుకోవాలమ్మా. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలమ్మా. బజ్జీలు వేసుకోవడానికి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట పిండిని, కొంచెం జారుగా. మీరు చేత్తోనైనా కలుపుకోవచ్చమ్మా. నేనైతే ఈ మిక్స్ చేసుకున్న దాంతో కలుపుతున్నాను. చూసావమ్మా ఎంత బాగుందో చూస్తుంటేనే. ఇంకా వాటర్ పడుతుందేమో, ఇంకా కొంచెం పడుతుందమ్మా. వండలు లేకుండా బాగా కలుపుకోవాలి, చేసుకోవాలి. అమ్మా చూసావమ్మా, ఇదిగో ఇలాగ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం కలుపుకోవాలన్నమాట. అంత గట్టిగా ఉన్నా బాగా రావు, అంత పలచకున్నా కూడా బాగా రావు. ఇంత ఇలా చూసుకుంటే సరిపోతుంది. మరి గుడ్లు ఉడికిపోయిలా చూడు. మరి చూస్తానమ్మా. కొంచెం ఆ షెల్ పగిలితే గుడ్లు బాగా ఉడికినట్టు అనమాట. అమ్మ బజ్జీలు వేసుకోవడానికి నేను ఇలా మూకుట్లో నూనె హీట్ చేసుకుంటున్నాను అనమాట. నూనె వేడెక్కిందా? చూస్తున్నాను. వేడెక్కిందమ్మా. గుడ్లు రెడీ, పిండి రెడీ, ఇంకా వేడి మీద లేటు. అవునమ్మా. ఎక్కడ దాకా వచ్చింది చెప్పు. అమ్మ ఇలా ఉడకబెట్టిన గుడ్లని పైన పెంకు తీసేసుకుని బొల్లి చేసుకున్న తర్వాత ఇలా గుడ్ని హాఫ్ చేసుకోవాలన్నమాట. అవునా? హాఫ్ చేసుకుంటే బజ్జీ బాగా వస్తుంది. అలాగే అన్ని గుడ్లను కూడా అలాగా చేసుకోవాలి. ఒక గుడ్డు ఇలా వేసుకోవాలన్నమాట. దీన్ని బాగా పిండిని బాగా పట్టించేలాగా ఉంచి
అమ్మ చూస్తున్నావా, ఇదిగో ఇలా గుడ్లని రెండు వైపులా ఈ బజ్జీని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసావా ఎలా పొంగినాయో. బజ్జీలు చూసామమ్మా ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్గా. బాగా ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా. అమ్మ చూసావా ఎలా ఫ్రై అయ్యాయో. చాలా బాగా. ఇప్పుడు మనం ఈ కోడిగుడ్డుని ఇలా తీసుకుని మనం ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకుని బాగా మిక్స్ చేయాలన్నమాట. దాన్ని కొంచెం ఈ కోడిగుడ్డులో అప్లై చేయాలన్నమాట. ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, కారం, కొంచెం ఉప్పుని వేసుకొని తింటే చేతులు ఇలా పెట్టుకోవాలన్నా బజ్జీలోకి. ఇంకా కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని ఇలా ఉల్లిపాయని కట్ చేసుకున్నానండి. దీని మీద కొంచెం సాల్ట్ చల్లుకుంటే సూపర్ ఉంటుంది. కొంచెం కారం కూడా వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ ఉంటుందమ్మా. అంతేనమ్మా, రెడీ అయిపోయింది బజ్జీలు అన్నిటికీ ఇలాగా ఉప్పు, కారం కొంచెం వేసి ఉల్లిపాయలని కోడిగుడ్డు మిశ్రమంలో పెట్టానమ్మా. చూసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పమ్మా. సూపర్ ఉంది, సూపర్. చాలా చాలా బాగుంది. చెప్పండి అమ్మా. చాలా అంటే చాలా బాగుంది, టేస్టీగా ఉంది.